హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. నాతో పాటు జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. రైట్ సార్, మీరు మాకు ఎప్పుడు గోల్డ్ గురించి చెప్పినా చాలా క్లుప్తంగా చెప్తూ ఉంటారు. అలాగే నిన్న చూసుకుంటే 5,000 పెరిగింది, ఈ రోజు చూసుకుంటే తగ్గింది అంటున్నారు. ఎంతవరకు ఇది నిజం సార్? ఈ రోజు ఎంతవరకు తగ్గింది మీ మాటల్లో? ఓకే, నిన్న ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. ఎందుకు అంటే గ్రీన్లాండ్ ఎట్లయినా మాకు ఇవ్వాల్సిందే, ఆక్యుపై చేసుకుంటామని అనడం జరిగింది. దాంతో ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. నిన్న ఈ రోజు ఏంటిది అంటే నిన్న దావోస్ పర్యటన జరిగింది. ఆ దావోస్ పర్యటనలో ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏది ఈ గ్రీన్లాండ్ ఓకే మాకు కావాలి కానీ సామరస్యంగా కావాల్సిందే తప్ప మేమేమి వేరే నిన్ను డిమాండ్ చేయమని అనడం జరిగింది. ఒకటి, మేము ఈ గ్రీన్లాండ్ ఎందుకు అడుగుతున్నాము అని అంటే అమెరికాకు చైనా నుంచి రష్యా నుంచి ఏదైతే ఉందో అది మాకు గ్రీన్లాండ్ మధ్యలో ఉంటుంది కాబట్టి అది మాకు అవసరం, అందుకోసం నేను అడిగాను, అది నేను కొనుక్కోవడానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు సామరస్యంగానే తీసుకుంటామని అనడం జరిగింది దావోస్ పర్యటనలో. ఒకటి. నెంబర్ 2, ఏవైతే ఈ యూరోప్ దేశాలు ఉన్నాయో వాటి మీద ఫిబ్రవరి 1 నుంచి సుంకాలు విధిస్తానని అనడం జరిగింది. ఇప్పుడు నేనేం విధించను సుంకాలు అని అనడం జరిగింది. అది షేర్ మార్కెట్ కి ఫేవర్ న్యూస్. ఒకటి. తర్వాత రష్యా వాళ్ళు అన్నారు కదా, ఏమని అంటే ఈ గ్రీన్లాండ్ది మీరు తెలుసుకోండి, మాకేం సంబంధం లేదు, డెన్మార్క్ ఆధీనంలో ఉంది గ్రీన్లాండ్ కాబట్టి మీరే చూసుకోండి కానీ నాకేం ఎటువంటి సంబంధం లేదని రష్యా వాళ్ళు అనడం జరిగింది. అంటే దాంతో ఏం జరిగింది, ఎప్పుడైతే ఈ సుంకాలు లేవు అన్నాడో, ఎప్పుడైతే ఈ మాట అంటే దావోస్ పర్యటనలో చెప్పడం జరిగిందో, ఎప్పుడైతే ఆయన అంటే మొన్నకి 1 సంవత్సర కాలం అయింది, ఆయన 365 రోజులు 365 నేను పాజిటివ్ చేసిన, అమెరికాని బలోపేతం చేసినాం, నేను చేసినంతగా ఎవరు చేయలేదు, అయినా కానీ నాకు నోబెల్ శాంతి ఇవ్వట్లేదు కాబట్టి నేను దాని గురించి వదిలేసిన, ఇక ఎంతసేపటికి నేను నా పని చేసుకుంటా, నేను మిత్రత్వంతో ఉంటా, మిగిలిన దేశాలతో ఉంటా, మామూలుగానే ఉంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఏదైతే అన్నాడో, ఎప్పుడైతే ఈ దావోస్ పర్యటనలో ఈ సుంకాలు ఫిబ్రవరి 1 నుంచి 10% ఏదైతే ఉందో అది నేను చేయను అంటాం, అంటే ఆటోమేటిక్ గా నేను ఇంకా ఫ్రెండ్లీగానే ఉంటా అని అనటం, వీటన్నిటితోటి మన షేర్ మార్కెట్ పాజిటివ్, గోల్డ్ సిల్వర్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరగడం జరిగింది, ఆల్ టైమ్ హైక్ జరగడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి ఏం జరిగింది, ఎప్పుడైతే ఈ మార్జిన్ కూడా బాగా పెంచడం జరిగింది, ఈ మార్జిన్ పెంచేటప్పటికి నిన్న ఆల్ టైమ్ హైకి గోల్డ్ సిల్వర్ పోయేటప్పటికి అన్ని సిస్టమే కట్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే పొజిషన్స్ ఏం లేవు, వాల్యూమ్ లేదు, ఎక్స్పైరీ దగ్గరికి వచ్చేసింది. మళ్ళీ వీటన్నిటితోటి ఈ రోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు ఉంటాడు, ఎప్పటి వరకు ఉంటాడు, ఈ ఈ అంటే ఈ ట్రంప్ దాని మీద నిలబడతాడా లేదా, మరి ఇప్పుడు గ్రీన్లాండ్ మాత్రం మాకు కావాల్సిందే అని అడుగుతుండు, అది సామరస్యంగా ఇవ్వండి అంటుండు. అయితే ఇప్పుడు దీని మీద కానీ మేము బలప్రయోగం ఏం చెయ్యము గ్రీన్లాండ్ మీద అంటుండు. అందుకని ఇవన్నీ ఎప్పటి వరకు ఉంటాయో తెలియదు. మళ్ళీ ఇంకొకటి ఏంటిది, మన ట్రేడ్ డీల్ ఏదైతే ఉన్నాయో, నేను ఇండియా తోటి ట్రేడ్ డీల్ చేస్తాము, మిగిలిన వాళ్ళతో కూడా ట్రేడ్ డీల్ చేస్తాము, ఇండియా నాకు మిత్ర దేశం కాబట్టి ఇండియాకు ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము ఈ మధ్య కాలంలో చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో రాత్రి అంటే షేర్ మార్కెట్ పాజిటివ్ ఉండటం, యూరోప్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, ఇండియన్ మార్కెట్లు పాజిటివ్ లో ఉండటం, అందుకనే మన మార్కెట్లు ఇవాళ బాగా పెరగడం జరిగింది. గోల్డ్ సిల్వర్ కొంచెం కరెక్షన్ లోకి అంటే ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, ఆల్ టైమ్ హైకి వెళ్ళింది కాబట్టి కొంచెం డౌన్ అనేది ఒకటి. ఈ ట్రంప్ నిర్ణయాల మీద కూడా అంటే దావోస్ పర్యటన ఎప్పుడైతే అన్నాడో ఆటోమేటిక్ ఏంటిది, ఆయన మామూలుగా అయితే ఉండు అనేది అర్థం అనమాట. అంటే సుంకాలు టారిఫ్లు ఇప్పట్లో ఏం లేవు, ఆ వెనిజులా ఇష్యూ కానీ, ఇరాన్ ఇష్యూ కానీ, ఈ గ్రీన్లాండ్ ఇష్యూ కానీ, ఏవైతే యూరోప్ దేశాల మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మామూలు అయిపోతాయి అనేది వార్త. దాంతో గోల్డ్ సిల్వర్ ఫాలో అవడం జరిగింది. ఇది ఎంతవరకు ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది అనేది కాలమే. కాకపోతే ఏంటంటే కొంచెం డౌన్ లోనే ఉంది. అంటే ఎప్పుడైతే ఈ ఆల్ టైమ్ హైకి వెళ్ళిందో మార్కెట్లో ఈ గోల్డ్ సిల్వర్ అనుకోండి, ఇవన్నీ రాత్రి నిన్నటి వరకు అంటే మొన్న రాత్రి వరకు ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది ఈ గోల్డ్ సిల్వర్. ఇప్పుడు కొంచెం ఆల్ టైమ్ హై నుంచి కొంచెం డౌన్ లోకి, ఇప్పుడు 48, 90, 40 అంటే ఒక $117 పైనుంచి కిందికి రావడం జరిగింది ఏది గోల్డ్. అలానే సిల్వర్ అనుకోండి, కమోడిటీస్ అన్ని కూడా ఎప్పుడైనా కానీ ఏం జరుగుద్ది అంటే షేర్ మార్కెట్ పాజిటివ్ ఉన్నప్పుడు గోల్డ్ సిల్వర్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ లో ఉంటాయి, షేర్ మార్కెట్ నెగిటివ్ లో ఉంటే అవి పాజిటివ్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ దావోస్ పర్యటన తోటి ఆయన ఫేవర్ ఉంది కాబట్టి, అంటే ఎప్పుడైతే ఆయన షేర్ మార్కెట్ ఫేవర్ అయిపోయిందో
ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఒకటి. నెంబర్ 2, ఈ ప్రాఫిట్ బుకింగే కాకుండా మెయిన్ రీజన్ ఎక్కడ వస్తుంది అంటే, ఏదైతే ఈ ఈవెంట్స్ అంటే ఏంది, ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మనం డే టైమ్ లో ఉంటాము. నైట్ 11:55 మన మార్కెట్ అయిపోయినాక నైట్ అమెరికాలో డే టైం అయింది కాబట్టి అప్పుడు ఏం చెప్తుండో తెలియకపోయేది. ఇప్పుడు అదొకటి. ఇంకోటి ఏంటిది, మళ్ళీ అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఉంటుంది ఫెడరల్ రిజర్వ్ది, అదొకటి ఈ మంత్ ఎండింగ్ ఉంది. అక్కడ కూడా తగ్గిస్తారు అనేది ఒక వార్త ఉంది. అయితే ఈ గోల్డ్ సిల్వర్ తగ్గినా మళ్ళీ పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి ఒకటి. ఇక నెంబర్ 2, ఇక మంది ట్రేడ్ డీల్ కనుక జరిగితే మన నుంచి ఎక్స్పోర్ట్స్ వెళ్ళిపోతాయి మళ్ళీ అమెరికాకి. మళ్ళీ ఎక్స్పోర్ట్స్ కనుక పెరిగిందా అంటే మన షేర్ మార్కెట్ పాజిటివ్ లోనే ఉంటుంది. మళ్ళీ మన షేర్ మార్కెట్ పాజిటివ్ లో ఉండడానికి ఇంకొక రీజన్ ఏంటిదంటే, February 1st ఉంది, బడ్జెట్ ఉంది. February 1st బడ్జెట్ ఏదైతే ఉందో, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ ట్రేడ్ డీల్ అయినా కాకపోయినా ఈ ట్రేడ్ డీల్ కి సంబంధించి కాకుండా, ఉదాహరణకి అంత ముందు మన ట్రేడ్ డీల్ జరగలేదు, 25 నుంచి 50% ఎప్పుడైతే ఈ సుంకాలు టారిఫ్లు అన్నారో ఆటోమేటిక్ గా మనం జిఎస్టీ తగ్గించడం జరిగింది, వడ్డీ రేట్లు తగ్గించడం జరిగింది. అంటే ఎకానమీ స్ట్రాంగ్ అవడానికి, ఎకానమీ గ్రోత్ అవడానికి మన వాళ్ళు మళ్ళీ మన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు February 1st కూడా అలాంటి చర్యలే ఉంటాయి. అంటే ఏంటిది, ఇంకా ఏదైనా బెనిఫిట్స్ ఇచ్చేది ఉంటే ఈ సుంకాలు టారిఫ్లకి అతీతంగా, అంటే ఏదైతే మనకి పాజిటివ్ లో ఉండాలి, మన ఎకానమీ స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పేసి February 1st కి ఏదైతే ఉందో అవి ఇంకా వేరే వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. దానికోసం కసరత్తులు నడుస్తున్నాయి. అంటే ప్రీ ప్లాన్డ్ గా, అంటే 25 నుంచి 50%. మొన్న ఇరాన్ చమురు కనుక మనకుంటే మనకి మళ్ళీ ఇంకో 10% సుంకాలు వేస్తారంటాం. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాల మీద మళ్ళీ సుంకాలు వేస్తుంటే ఇవన్నీ లేవు ఇప్పుడు మళ్ళీ. కానీ ఓవరాల్ గా ఈ ట్రేడ్ డీల్ అయ్యేంత వరకు మాత్రం మనకు తెలియదు. ఈ ట్రేడ్ డీల్ ఇప్పుడు సంవత్సర కాలం అయింది, ఆ ట్రేడ్ డీల్ అవుతున్నట్టే ఉంటది కాదు, ఇప్పుడు అవుతుండొచ్చు. ఎందుకంటే నిన్న దావోస్ లో కూడా ఆయన అనడం జరిగింది, ఏమని, మోడీ నాకు మిత్రుడు, భారతదేశంతో మాకు సంబంధాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ట్రేడ్ డీల్ మేము ఏదో ఒక దగ్గర మేము ఫేవర్ గానే క్లోజ్ చేస్తాం అన్నట్టుగా జరుగుతుంది. అయితే ఆ ట్రేడ్ డీల్ అయ్యేంత వరకు మళ్ళీ ఇంకోటి ఏంది, థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి మన ఇండియన్ ఎకానమీకి. రెండోది ఏంది, అమెరికాలో వడ్డీ రేట్లు కనుక డెసిషన్ అయిపోతే, ఎక్స్పోర్ట్స్ కనుక అయ్యి, ట్రేడ్ డీల్ కనుక అయితే మళ్ళీ మన మార్కెట్లు బాగానే పెరుగుతాయి. అయితే ఈ గోల్డ్ సిల్వర్ మాత్రం ఇవన్నీ కనుక అయితే గోల్డ్ సిల్వర్ ఫ్లాట్ గానే ఉంటుంది, డౌన్ అన్న అయింది. కాకపోతే వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది కాబట్టి ఆ వడ్డీ రేట్ల డెసిషన్ వరకు ఒక పద్ధతి. రెండోది, వడ్డీ రేట్లు తగ్గిస్తారా అనేదే ఉంది. వడ్డీ రేట్లు కనుక తగ్గిస్తే మాత్రం ఆటోమేటిక్ గా మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరిగేది. కాకపోతే ఏంటంటే రెండు ఉంటుంది, ఆల్రెడీ ఇప్పటికే పెరిగింది కాబట్టి పెరగకపోవచ్చు అనేది ఒకటి ఉంటుంది. రెండోది ఏంటి, మళ్ళీ ఆ డెసిషన్ అయిన తర్వాత ఇంక ఎలా జరుగుతుంది అనేది మనం కాలమే ఇక తెలుస్తుంది. ఈ వడ్డీ రేట్ల డెసిషన్ అనౌన్స్మెంట్ రావాలి. ట్రంప్ ఇవాళ దావోస్ పర్యటనలో నిన్న ఫేవర్ కి చెప్పిండు, మళ్ళీ రేపు వెళ్ళిండో. ఇప్పుడు మనకి ఇవాళ గురువారం, మన మార్కెట్ లో వచ్చేటప్పటికి ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ ఏది బిఎస్సి సెన్సెక్స్, రేపు శుక్రవారం, మళ్ళీ శని ఆది సోమవారం మనకి 3 రోజులు మార్కెట్ హాలిడేస్ ఉంది. ఎందుకంటే వీకెండ్, సాటర్డే సండే, మళ్ళీ మండే వచ్చి రిపబ్లిక్ డే ఉంది, జనవరి జెండా వందనం, అందుకని అది హాలిడే ఉంది. కాబట్టి ఎవరైతే అప్రమత్తంగా ఉండాలి, లేదు వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కుంటే ఓకే. ఈ గోల్డ్ సిల్వర్ కూడా మనకి మళ్ళీ 3 రోజులు సెలవు ఉంటుంది, రేపు ఒక రోజే వర్కింగ్ డే మనకి. అయితే మళ్ళీ ఎక్కడ జరుగుతుంది, జనవరి 26 మనకి సెలవు, కానీ అమెరికా మార్కెట్లు కానీ, వరల్డ్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు అవి సెలవులు ఉండవు. కాబట్టి మళ్ళీ 27 తారీఖు నాడు దాని ఎఫెక్ట్ ఉంది. మళ్ళీ ఏంటిది, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల డెసిషన్. ఈ 4 రోజుల్లో మరి ట్రంప్ దీని మీద నిలబడతాడా లేదా, మరి ఇంకేమంటాడో, ఇంకేం ఆలోచిస్తాడో అనే దాని మీద పట్టి ఉంటుంది. ఓవరాల్ గా అయితే ఇప్పుడు కొంచెం గోల్డ్ సిల్వర్ ఫాల్ కిందే లెక్క వేయాలి. ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో వాళ్ళు వెయిట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. మన షేర్ మార్కెట్ నిన్నటి వరకు బాటమ్ లోకి రావడం జరిగింది, బాగా ఫాలో అవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం బౌన్స్ బ్యాక్ అవుతుంది. మళ్ళీ Q3 రిజల్ట్స్ వస్తున్నాయి. వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక కొనుక్కుంటే ఓకే, పాజిటివ్, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుండాలి. అంటే కరెంట్ అఫైర్స్ అంటాం, ఇవి అంతర్జాతీయ వార్తలు అన్నట్టు. ఇప్పుడు ఎవరైతే అంతర్జాతీయంగా కనుక ఆ వార్తలు కనుక ఫాలో కాగలిగితే రాత్రిపూట ట్రంప్ ఏం అనౌన్స్ చేస్తుండనేది తెలవాలి, ఆ ఫేవరా అన్ఫేవరా మార్కెట్ లో. అయితే నిన్ననే ఈ దావోస్ పర్యటన జరుగుతున్నప్పుడే ఈ గోల్డ్ సిల్వర్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పైరీ డేట్లు ఉంటుంది. ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఇట్లా ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి. ఆ ఎక్స్పైరీ డేట్లు అన్ని డౌన్ లో ఉన్నాయి. అంటే జనరల్ గా ఎప్పుడైనా కానీ ఈ ఫ్యూచర్ లో ఏం జరుగుతుందంటే, ఈ ఎక్స్పైరీ డేట్లకి ఈ జనవరికి, ఫిబ్రవరికి, మార్చికి ఎన్ని నెలలు ఉంటే అంత ఎక్స్ట్రా ధర ఉంటుంది.
అటువంటిది నిన్న మైనస్ లో ఉన్నాయి. అంటే ఇది రాబోయే రోజుల్లో తగ్గుతుందని ఒక సూచన అన్నమాట. అదంతా కొంచెం షేర్ మార్కెట్ కానీ ఈ కమోడిటీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. అది నిన్న ఉదయం దావోస్ పర్యటన నుంచే స్టార్ట్ అయింది. ఇక రాత్రి బాగా ఫాలో అవడం జరిగింది. ఎంత $118, $117 వరకు నిన్న ఆ టైం హై నుంచి 48.90 నుంచి 47, 47.73 అంటే అది 48, ఇది అంటే అదొక 17, ఇదొక 90, $107 పైనుంచి కిందికి. ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఉంది, ఫ్లాట్ గానే వచ్చింది. 48, 40లో నడుస్తుంది. ఇప్పుడు 48, 35, 48, $40 మధ్యలో ఉంది మనది మార్కెట్. మనది అంటే రోజు ఏమైతుంది, రోజు 3 సార్లు 4 సార్లు డిఫరెన్స్ వస్తుంది. నైట్ 11:55కి మన మార్కెట్ క్లోజ్ అయినాక రేపు అంటే ఇవాళ రాత్రి 11:55 క్లోజ్ అయింది. రేపు ఉదయం 9కి మళ్ళీ ఈ కమోడిటీస్ మార్కెట్ ఓపెన్ అయింది. ఈ మధ్యలో జరిగిన ఇదంతా కూడా గ్యాప్ అప్ అన్న అయింది, గ్యాప్ డౌన్ అన్న అయింది. రోజు నిన్నటి వరకు ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి ఉండేది, ఇవాళ గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయింది. ఏది గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి. మళ్ళీ మధ్యాహ్నం యూరోప్ మార్కెట్లు 12:30కు ఓపెన్ అవుతాయి. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock అమెరికా మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. ఈ 3 సార్లు జరుగుద్ది. మళ్ళీ నైట్ 11:55 మార్కెట్ అయ్యే టైం, క్లోజ్ అయ్యే టైం మళ్ళీ ఇంకోసారి. అంటే రోజు 4 సార్లు మినిమం లోకి హైకి డిఫరెన్స్ ఉన్నాయి, వాలటాలిటీ ఉంటుంది. అయితే ఎప్పుడు ఏ టైంలో ఏ న్యూస్ వస్తుందో తెలియదు. ఆ న్యూస్ ని బట్టే ఈ గోల్డ్ సిల్వర్ పెరగటం కానీ తగ్గటం కానీ న్యూట్రల్ గా ఉండటం కానీ తెలుస్తుంది. అంతకు మించి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి, investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో లెఫ్ట్ సైడ్ కార్నర్ లో investing.com మార్కెట్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే కమోడిటీస్ వస్తుంది. ఆ కమోడిటీస్ కనుక క్లిక్ చేస్తే అప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ కాపర్ ఇవి ఏవైతే ఉన్నాయో, పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయా, వరల్డ్ మార్కెట్లు ఎలా ఉన్నాయి అక్కడనే కూడా న్యూస్ ఉంటుంది. అంటే ఏంది, ట్రంప్ ఏం చెప్తుండో లేకపోతే అక్కడ మార్కెట్లో ఏం జరుగుతుందో అక్కడ న్యూస్ ఉంటుంది. అక్కడనే టెక్నికల్ అని కూడా ఉంటుంది. టెక్నికల్ లో ఏముంటుందంటే బై, స్ట్రాంగ్ బై, సెల్, స్ట్రాంగ్ సెల్, న్యూట్రల్, ఇట్లా వాళ్ళకి ఉంటుంది అనమాట. అంటే ఏంది, డైలీ, వీక్లీ, మంత్లీ, 5 minutes, 1 hour ఇలా చూపిస్తుంటది. దాన్ని కనుక కొంచెం 1-2 రోజులు, వారం రోజులు కనుక అబ్జర్వ్ చేయగలిగితే నో ప్రాబ్లం. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలవాలి, ఎలా జరుగుతుంది తెలవాలి. అది పాజిటివా నెగిటివా న్యూట్రల్ తర్వాత సంగతి. ముందైతే అది ఏం జరుగుతుంది అనేది కనుక అర్థమైతే అది బిజినెస్ పరంగానే చేసుకోవచ్చు. రోజు వాలటాలిటీ ఉంటుంది. గోల్డ్ సిల్వర్ ఇప్పుడు ఏంటంటే ఏ న్యూస్ ఏ టైంలో వస్తుందో తెలియదు కాబట్టి వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ధర ఎప్పుడైతే బాగా పెరుగుతుందో అందరికీ ఒక విధమైన ఇంట్రెస్ట్ ఉంటుంది, అవేర్నెస్ అన్నమాట. అంటే ఏంది, ఏం జరిగింది, పెరిగిందా తగ్గిందా, ఎంత పెరిగింది, పెరిగితే ఎంత పెరిగింది, తగ్గితే ఎంత తగ్గింది, ఎందుకు తగ్గింది అనేది అందరూ అవేర్నెస్ తోటి తెలుసుకుంటారు. కాబట్టి ఎవరైతే ఉన్నారో investing.com ఎనఫ్. మళ్ళీ ఇన్ ట్రేడింగ్ అని ఇంకో వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోనూ ఎంటర్ ఎగ్జిట్ తెలుస్తుంది. అంటే మనం కొనుక్కోదలుచుకున్నావా అమ్మదలుచుకున్నావా అది డైరెక్ట్ గా బైసల్ సిగ్నల్ ఇస్తుంది. దాంట్లో ఎంటర్ కానీ ఎగ్జిట్ కానీ అది ఫాలో అయితే ఎనఫ్ సరిపోతుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.